నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా BCN ప్రేక్షకులకు శ్రీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి స్టాఫ్ నర్సుల నియామకాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం శాసనసభలో మంత్రి సత్యకుమార్ వెల్లడి శాసన మండలిలో సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన ఎమ్మెల్సీ నాగబాబు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో చాలా భాగం సంవత్సరాలకు పైగా నిలిచిపోవడం బాధాకరమని వ్యాఖ్య వైసీపీ హయాంలో అప్పులపై అసెంబ్లీ వేదికగా కూటమి చేసిందంతా దుష్ప్రచారమే నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి స్టాఫ్ నర్సుల నియామకాలకు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతపై ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి ముత్తుముల అశోక్ రెడ్డి బిఎన్ విజయ్ కుమార్ వేమిరెడ్డి ప్రశాంతి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జయనాగేశ్వర్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేసేందుకు వాకిన్ ఇంటర్వ్యూలు చేపడుతున్నామని అన్నారు స్టాఫ్ నర్సుల నియామకాల్లో CHOలకు వెయిటేజీ ఇస్తామని అన్నారు CHOలకు 25,000 రూపాయల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నామని పనితీరు ఆధారంగా మరో 15,000 వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు కేంద్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో 17 కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఒక 6 కళాశాలలు పూర్తయ్యాయి అధ్యక్ష నంద్యాల ఏలూరు మచిలీపట్నం విజయనగరం రాజమండ్రి పాడేరు అధ్యక్ష 10 కళాశాలలు 2025-26కు పూర్తి కావాల్సి ఉంది అధ్యక్ష అవి పూర్తి కాలేదు అధ్యక్ష దానికి కారణాలు ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష దాన్ని ఈ 10 కాలేజీని ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అధ్యక్ష ప్రతిపక్షాన్ని వినమనండి అధ్యక్ష పార్వతీపురం కళాశాలకి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ భూమి కేటాయింపు కూడా జరగలేదు నేను భూమి మొత్తం కేటాయించాను భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు భూమి సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష టెండర్ కూడా పిలవలేదు ఇక్కడ 0 పనులు అధ్యక్ష అత్యంత వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష కానీ పులివెందల ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష వీటి మిగతా వాటి మీద 0 మొత్తం 10 కోట్లు 18 కోట్లు మాత్రమే 4 ఏళ్లలో చెల్లిస్తే పులివెందలకు మాత్రం అధ్యక్ష 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష అక్షరాల 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా 6 కోట్ల 14 లక్షలు గతంలో చూశాం అధ్యక్ష గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేశారు అధ్యక్ష అటువంటి పని చేయకుండా 396 కోట్ల మీరు చేస్తే 6 కోట్ల 14 లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం 1550 కోట్లు గత ప్రభుత్వం ఖర్చును పెట్టిన దాంట్లో ఈ 396 కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది 26% అధ్యక్ష అంటే కేవలం ఈ పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మిగతా ప్రాంతాలను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష ఇదేంటి అక్కడేమో 400 కోట్లు ఖర్చు పెట్టేశారు ఇక్కడ మాత్రం 0 కోట్లు పాలకొల్లులో ఇదేం వివక్ష పార్వతీపురంకి వెళ్ళారు అధ్యక్ష పార్వతీపురంకి వెళ్తున్నారు గంటలు కూడా భూమి సేకరణ కూడా జరగలేదు పార్వతీపురం హాస్పిటల్లో ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడానికి తీసుకొచ్చిన 100 పడకల ఆసుపత్రిని చూపించి మీరు ఆసుపత్రి కట్టామంటున్నారంటే మేము ఏం చెప్పాలా భూమి సేకరణ లేకుండా సమాధానం చెప్పమనండి భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు సాధ్యమవుతుందా మీరు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కొనకుండానే భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా ఇడుపులపాయల భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా బెంగళూరులో 12 ఎకరాలు కొనకుండానే భూమి సేకరణ చేయకుండానే భవన నిర్మాణాలు చేశారా రిషికొండను గుండు కొట్టి భవన నిర్మాణం చేశారా భూమి లేకుండా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష భూమి సేకరణ లేకుండా మేము కట్టామంటున్నారు మీరు 4 సంవత్సరాల్లో కేవలం 1550 కోట్లు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వం వస్తే ఒక్క సంవత్సరంలోనే 1550 కోట్లు ఖర్చు పెట్టి
మీ లెక్కలు కాకి లెక్కలు మీరు చెప్పొద్దు. కాకి లెక్కలు కాదు అధ్యక్ష, కాకి లెక్కలు కాదు, కాకి లెక్కలు కావి ఇవి. కాకి లెక్కలు మాట్లాడితే ప్రయోజనం లేదు. అధికారికంగా ఖర్చు పెట్టిన ఖర్చు ఇది. అధికారికంగా 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు అధ్యక్ష. మరి అది ఎక్కడ పోయిందో చెప్పదాలి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఈ నేపథ్యంలో ఇప్పుడే ఉదయం కూడా ప్రస్తావన జరిగింది అధ్యక్ష. ఇదేం ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి విగ్రహాలు నిర్మించేసుకున్నారు అధ్యక్ష. 4 ఏళ్లలో 1550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారు. కానీ 2 సంవత్సరాల్లో సొంతంగా ఉండడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానా నుంచి 451 కోట్లతో అద్భుతమైన ప్యాలెస్ కూడా నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే ఎందుకు అధ్యక్ష, వారి సొంత విషయం నేను పోదలుచుకోలేదు. వారి సొంత విషయం అధ్యక్ష. మీరు ఆదాని కళాశాల పూర్తి కాలే అధ్యక్ష. కానీ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఎలా నిర్మించారో చూడండి అధ్యక్ష. 17 కళాశాలలు నిర్మించలేకపోయారు. కానీ 4 ఏళ్లలో 2 ఏళ్లలో అద్భుతంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. అది వాళ్ళ సొంత విషయం, నేను తెలుసుకోలే. మీ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం మీద ఉంటున్న చిత్తశుద్ధి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఉంటున్న వైద్య కళాశాలల మీద ఎందుకు పెట్టలేదు? పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల మీద ఎందుకు పెట్టలేదని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సిన. జనసేన పార్టీ ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికైన కొణిదెల నాగబాబు తొలిసారి శాసనమండలిలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. సభలో జరిగిన చర్చల్లో తొలిసారిగా పాల్గొని ఆలస్యంగా అందే న్యాయం ప్రజలకు ఎంతటి ఇబ్బందులు కలిగిస్తుందో స్పష్టంగా చెప్పారు. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా విమర్శలు జరిగినా వాటి వైపు తిప్పుకోకుండా పూర్తిగా ప్రజలకు సంబంధించిన సమస్యపై దృష్టి పెట్టడం ప్రత్యేకంగా నిలిచింది. దేశవ్యాప్తంగా కోర్టులో ఉన్న పెండింగ్ కేసులపై వివరించారు. భారతదేశంలో మొత్తం 3.30 కోట్ల కేసులు ప్రస్తుతం పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఆ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు చాలా కాలంగా వాయిదా పడుతున్నాయని, దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసుల్లో చాలా భాగం ఏడాది దాటిపోయినా తీర్పు రాకపోవడం, కొన్ని కేసులు 3 సంవత్సరాలకు పైగా నిలిచిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో, సబార్డినేట్ కోర్ట్స్ లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నాడు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ ని అధికారంలో కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్ లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్ లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యూన్ గా విచారించాల్సిన కేసెస్ కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తాం. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్ లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది. అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. So we have to take responsibility as lawmakers, leaders and representatives to ensure that justice not denied and justice
మిస్యూజ్. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. However good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad law. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా అప్పులపై కూటమి నాయకుల కుట్రలు బట్టుబయలయ్యాయని వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లున్నట్టు చేసిందంతా దుష్ప్రచారమేనని స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన గణాంకాలతో నిజం బట్టుబయలైందని అన్నారు. 5 ఏళ్ల వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పులు కేవలం 3.70 లక్షల కోట్లేనని ఆర్థిక మంత్రి ఎట్టకేలకు వాస్తవాన్ని బయటపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. అంటే రాజకీయంగా బురద చెల్లేందుకే వైఎస్ జగన్ పాలనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వమే తప్పును అంగీకరించిందని, కూటమి దిగజారుడు ప్రచారాల్లోని అవాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. మద్దతు ధర లేదు, మొన్న మిరప, సోయా, చిని, ఇప్పుడు ఉల్లి, మినుము ఈ రకంగా పండించినటువంటి ప్రతి పంటకి గిట్టుబాటు ధర లేకపోతే రైతులకి వెచ్చించడానికి రూపాయి లేదు, ఖజానా ఖాళీ అంటాడు చంద్రబాబు. ఆయా ప్రజలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని హైదరాబాద్లోనే ఉండిపోయాయి. మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు అని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించి వాటికి పర్మిషన్స్ తీసుకొచ్చి టెండర్లు పిలిపించి నిర్మాణాలు కొన్ని కంప్లీట్ చేసి కొన్నిటికి ల్యాండ్ అక్విజిషన్ చేసి నిర్మాణాలు జరుగుతూ ఉంటే వాటికి నాబార్డు నిధులని కేటాయించేలాగా వాటికి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు సిద్ధం చేసినా కూడా వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టాలంటాడు. ప్రైవేటు వారికి కట్టబెట్టడంలో నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని నేను చంద్రబాబు గారిని అడుగుతున్నా. లేస్తే ప్రతి ప్రభుత్వ వ్యవస్థని పీపీపీ కింద లేదా ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రైవేటీకరించడంలో ఆర్టీసీని ప్రైవేట్ అంటాడు, ఇన్సూరెన్స్ కంపెనీలని ప్రైవేట్ అంటారు, ఫ్యాక్టరీలని ప్రైవేట్ అంటారు, విశాఖ ఉక్కును ప్రైవేట్ అంటారు. ఇవాళ ప్రజా వైద్యాన్ని కూడా ప్రైవేట్ చేతిలో అమ్మి వేసేటటువంటి ప్రయత్నం. అంటే ఒక పేదవాడు వైద్యాన్ని ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కోక తప్పదు అనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. భయం అని మమ్మల్ని అంటున్నారు. మీకు భయమా? నేను అడుగుతున్న సూటిగా, మేమేం అడుగుతున్నాం? ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మాట్లాడాలి అంటే తగినటువంటి సమయం కావాలి. ఆ సమయాన్ని మాకు ఇస్తామని చెప్పండి, మేము వస్తామంటున్నాం. మీలాగా మేము అలవెన్సెస్ అడగలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఇంటి రెంట్ తీసుకున్నాడు, జీతాలు తీసుకున్నారు, అలవెన్సెస్ తీసుకున్నారు, చివరికి డీజిల్ డబ్బులు కూడా కొట్టేశారు కదా. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇదే అసెంబ్లీ సెక్రటరీ గారికి నేను లెటర్ రాశాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోయిన తర్వాత జీతం డ్రా చేశారా లేదా వివరాలు ఇవ్వండి అని నేను వారికి రిక్వెస్ట్ చేశా. ఆర్టీఐ కింద అప్లై చేశా. ఓకే, అలవెన్సెస్ కోసం అడిగితే రాదని చెప్పండి, మేము అడగట్లేదే. మేము అడుగుతుంది సమయాన్ని. చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్ష పార్టీ నాయకుడిగా ఎంత సమయం ఇస్తారో అంత సమయం మా నాయకుడికి ఇవ్వమని అడుగుతున్నాం తప్ప సమయం కేటాయించడానికి కూడా నిబంధనలు ఉన్నాయా? ఎక్కువ సమయం కేటాయిస్తే ఆ నిబంధనలు మీకు అడ్డుగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే బయట పెట్టండి. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి వారికి కూడా చాలా సమయం కేటాయించానని మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎస్, 11 మంది ఉన్నాం, ఇస్తామని చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటాయి. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే
దోపిడీ మీ విధానం కాబట్టి, ఆ దోపిడీ బయటకు రాకుండా ఉండడం మీ యొక్క ఆలోచన కాబట్టి, ఆ ఆలోచన మేమొస్తే అది కుదరదు కాబట్టి మమ్మల్ని రాకుండా చేసేటటువంటి కార్యక్రమాలకి మీరు పూనుకుంటున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.